హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్. ఇవాళ మనం మాట్లాడుకుందాం వైరల్ హెపటైటిస్ గురించి. వైరల్ హెపటైటిస్ అనగా వైరస్ అనే క్రిమి మన లోపలికి చేరుకొని మన లివర్ని వ్యాధికి గురి చేయటం. ఈ వైరల్ హెపటైటిస్ కారణమైన వైరసెస్ వచ్చేసరికి 5 రకాలు. వాటిల్ని మనం హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి, హెపటైటిస్ ఈ వైరస్ అని చెప్పుకుంటాం. ఈ వైరసెస్ అన్నీ లివర్ని ఇన్ఫెక్షన్కి గురి చేసిన ఇవి మనలోకి చేరుకునే విధానాలు కానీ, అది చూపించే కష్టాలు కానీ, అవి చూపించే లక్షణాలు కానీ, వాటి యొక్క ట్రీట్మెంట్ కానీ వైరస్లు బట్టి మారుతూ ఉంటాయి. ఇక్కడ మనం మొదటగా 2 పదాల అర్థాలు చూసుకుంటాం. ఒకటి ఇన్ఫెక్షన్, రెండోది ఇన్ఫ్లమేషన్. ఇన్ఫెక్షన్ అనగా క్రిమి మనలోకి చేరుకొని అది చూపించే లక్షణాలు. ఆ క్రిమి బ్యాక్టీరియా అయినా, వైరస్ అయినా, ఫంగస్ అయినా, పారాసైట్ అయినా ఏదైనా అయి ఉండవచ్చు. ఇన్ఫ్లమేషన్ అనగా ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ ఆ క్రిమి మనలోకి చేరుకుంటుందో దానికి వ్యతిరేకంగా మన యొక్క శరీరం రోగ నిరోధక శక్తి దాని మీద చూపించే ప్రక్రియ ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియలో మనం చూసే 5 లక్షణాలు వచ్చి, ఒకటి రూబర్ అనగా ఎర్రదనం, రెండోది డాలర్ అనగా నొప్పి, మూడోది క్యాలర్ అనగా వేడి. మనం చూసుకున్నట్టయితే ఆ శరీర భాగంలో ఇతర భాగాల కన్నా వేడి ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం, నాలుగోది ట్యూమర్ అనగా వాపు, ఐదోది ఫంక్సిటోలేసా అనగా ఆ అవయవం యొక్క పనితీరు తగ్గటం. ఈ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ శరీర పైభాగంలో మరియు లో భాగంలో చేరుకునే క్రిమి ప్రకారంగా మనం లక్షణాలను చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం ఒక్కొక్క వైరస్ గురించి మాట్లాడుకుంటే, మొదటిది హెపటైటిస్ ఏ వైరస్. దీన్నే మనం హెచ్ఏవి అని చెప్పుకుంటాం. ఇది మనలోకి చేరుకునే విధానం వచ్చేసరికి ఈ వైరస్ ద్వారా కలుషితమైన నీరు, ఆహారాన్ని తీసుకోవటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కొంత వ్యవధిలోనే తగ్గిపోతుంది. దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్గా మారదు. ఈ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే ఇబ్బందుల బారిన పడకుండా ఉండటానికి వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. హెపటైటిస్ బి వైరస్ గురించి మాట్లాడుకుంటే దీన్ని మనం హెచ్బివి అని చెప్పుకుంటాం. అండ్ దీని యొక్క వ్యాప్తి 3.4 నుంచి 4% జనాల్లో మనం చూస్తూ ఉండవచ్చు. అండ్ పోయిన సంవత్సరం 115,000 మంది ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి కాలం చేశారు. ఈ ఇన్ఫెక్షన్ వ్యాపించే విధానాలు, ఎవరైతే ఇన్ఫెక్షన్తో బాధపడతా ఉన్నారో వారి యొక్క రక్తం, శరీర ద్రవాలు, వీర్యం ద్వారా వేరే వాళ్ళకి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈ ఇన్ఫెక్షన్ ఉన్న ఆడవాళ్ళు గర్భం దాల్చినప్పుడు ఈ ఇన్ఫెక్షన్ పిల్లలకి సోకే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇన్ఫెక్షన్కి కూడా వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉన్నాయి. దీంతో పాటే మనం హెపటైటిస్ డి వైరస్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ హెపటైటిస్ డి వైరస్ చాలా వరకు హెపటైటిస్ బి వైరస్తో పాటుగానే ఇన్ఫెక్షన్కి కారణం అవుతూ ఉంటుంది. అండ్ ఇది వ్యాపించే విధానం వచ్చేసరికి ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్తో బాధపడతా ఉన్నారో వారి యొక్క రక్తం ద్వారానే ఇది కూడా వ్యాపిస్తూ ఉంటుంది. హెపటైటిస్ డి వైరస్కి సపరేట్గా వ్యాక్సిన్ లేకపోయినా చాలా రీసెర్చ్ ఆర్టికల్స్ ప్రకారం హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ వలన ఈ ఇన్ఫెక్షన్ని కూడా తగ్గించవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం హెపటైటిస్ సి వైరస్ గురించి. ఈ వైరస్ యొక్క వ్యాప్తి 0.5 నుంచి 1.5% ప్రజల్లో మనం చూడవచ్చు. బట్ ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన 100 మందిలో 80% అనగా 80 మందికి ఇది దీర్ఘకాలపు ఇన్ఫెక్షన్గా మారుతుంది. అండ్ లివర్ని చాలా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. ఇది వ్యాపించే విధానం ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్తో బాధపడతా ఉన్నారో వాళ్ళ యొక్క రక్తం ద్వారా. ఈ వైరస్కి వ్యాక్సిన్ అవైలబుల్గా లేదు. అండ్ మనం మాట్లాడుకుందాం చివరగా హెపటైటిస్ ఈ వైరస్. దీన్ని మనం హెచ్ఈవి అని చెప్పుకుంటాం. దీని యొక్క వ్యాప్తి ఈ ఇన్ఫెక్షన్తో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మనలోకి చేరుకుంటుంది. ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువ లేకపోయినా సరే ఎవరికైతే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నదో అండ్ గర్భం దాల్చారో వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ చాలా లక్షణాలు చూపించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ వైరల్ హెపటైటిస్ లక్షణాలు మనం చూసుకుంటే ఈ లక్షణాలని మనం ప్రస్తుత లక్షణాలు, దీర్ఘకాలపు లక్షణాలుగా విభజించుకుంటాం. ప్రస్తుత లక్షణాలు అనగా ఇన్ఫెక్షన్ సోకిన 3 నెలల వ్యవధిలో ఇవి చూపించే లక్షణాలు. ఇవి మొదటగా ఎక్కువ అలసటగా ఉండటం, కడుపులో నొప్పి, వామిటింగ్ అండ్ జాండీస్ అనగా పచ్చకామెర్లు, వారి యొక్క మూత్రం పచ్చగా ఉండటం, మోషన్ తెల్లగా ఉండటం అండ్ కొంతమందిలో కీళ్ళ నొప్పులు కూడా సంభవిస్తాయి. అదేవిధంగా
ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఫల్మినెంట్ హెపటైటిస్ అని చెప్పేసి. ఈ ఫల్మినెంట్ హెపటైటిస్ అనగా ఎవరిలో అయితే రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నదో, వేరే వ్యాధులతో బాధపడతా ఉన్నారో వాళ్ళల్లో ఈ ఇన్ఫెక్షన్ చాలా తక్కువ వ్యవధిలోనే లివర్ని పూర్తిగా డ్యామేజ్ చేసి లివర్ని ఫెయిల్యూర్కి గురి చేస్తుంది. అండ్ ఈ కండిషన్ ప్రాణాంతకం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ దీర్ఘకాలపు లక్షణాలు మనం చూసుకుంటే లివర్ సిరోసిస్ అనగా లివర్ డ్యామేజ్ అవ్వటం, కడుపులో నీళ్లు చేరుకోవటం, కాళ్ళల్లో నీళ్లు చేరుకోవటం, రక్తపు వాంతులు అవ్వటం అండ్ కొంతమందిలో ఇది క్యాన్సర్గా కూడా మారే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆడవారి గురించి మాట్లాడుకుంటే వాళ్ళ శరీరం ముఖం మీద చాలా ఎక్కువగా హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశాలు అండ్ పీరియడ్స్ ఆగిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరల్ హెపటైటిస్ని నిర్ధారించడానికి వైరల్ యాంటీజెన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్కి మన రోగ నిరోధక శక్తి ఎంత ఉంది అని చెప్పి తెలుసుకోవటం వైరస్ యొక్క యాంటీబాడీస్ని చెక్ చేస్తూ ఉంటాం. అదే రకంగా ఈ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లివర్ పనితీరుని చూడటానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా స్కానింగులు చూసుకుంటే లివర్ ఎలా ఉంది, లివర్ లోపల గడ్డలు ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి చూడటానికి మొదటగా అల్ట్రాసౌండ్ స్కాన్ అండ్ సిటీ స్కాన్లు చేస్తూ ఉంటాం. ఎవరిలో అయితే అవసరం ఉందో వారికి ఎంఆర్ఐ స్కాన్ కూడా మనం రికమెండ్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈ పైన మాట్లాడుకున్న టెస్ట్స్లో ఎవరికైతే మార్పులు చేర్పులు ఉన్నాయో దాన్ని 100% నిర్ధారించుకోవడానికి లివర్ బయాప్సీని మనం చేస్తాం. మనం ట్రీట్మెంట్ చూసుకుంటే మొదటిగా హెపటైటిస్ ఏ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటే దీని బారిన పడకుండా ఉండటానికి వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నది అండ్ దీని వచ్చే లక్షణాలకి దానికి అనుగుణంగా మనం మెడికేషన్ ఇస్తూ ఉంటాం. అదే రకంగా ఈ హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్కి కూడా వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నది మరియు ఈ ఇన్ఫెక్షన్కి గురైన వారికి యాంటీ వైరల్ మెడికేషన్స్ ఇస్తాము. అదేవిధంగా లివర్ పనితీరు ఎప్పటికప్పుడు నిర్ధారిస్తూ ఉండాలి. అదే హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ వ్యాక్సిన్ లేదు. ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి యాంటీ వైరల్ మెడికేషన్స్ ఇస్తాం. అదే రకంగా లివర్ సపోర్టింగ్ మెడికేషన్స్ ఇస్తూ ఉంటాము. ఈ ఇన్ఫెక్షన్లో కూడా లివర్ పనితీరుని ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఇన్ఫెక్షన్ ఉన్నవారు లివర్ ఫంక్షన్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా వైరల్ లోడ్ ఎంత ఉంది అని చెప్పేసి కూడా మనం రెగ్యులర్గా చెక్ చేయిస్తూ ఉండాలి. అదేవిధంగా మనం హెపటైటిస్ డి ట్రీట్మెంట్ చూసుకుంటే దీని యొక్క ట్రీట్మెంట్ హెపటైటిస్ బి ట్రీట్మెంట్ అని చెప్పుకోవాలి. ఎవరికైతే స్పెసిఫిక్గా హెపటైటిస్ డి సిమ్టమ్స్ ఉన్నాయో అంటే లక్షణాలు ఉన్నాయో వాళ్ళకి దానికి లక్షణానికి అనుగుణంగా మనం చికిత్స చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం మాట్లాడుకుంటే హెపటైటిస్ ఈ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంటు లక్షణాలకి అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండటానికి అవైలబుల్గా ఉన్న హెపటైటిస్ ఏ అండ్ బి వ్యాక్సిన్లు తీసుకోవటం అండ్ రెగ్యులర్గా యాంటీబాడీస్ని చెక్ చేయించుకొని అవసరమైతే మళ్ళీ బూస్టర్ డోసులను తీసుకోవటం. రెండోది ఈ క్రిమి వల్ల కలుషితం కాని నీరు ఆహారాన్ని మాత్రమే తీసుకోవటం. మూడోది వైరల్ యాంటీజెన్ టెస్ట్స్ ద్వారా ఇన్ఫెక్షన్ లేదు అని నిర్ధారితమైన రక్తాన్ని మాత్రమే ఇచ్చిపుచ్చుకోవటం. ఈ ఇన్ఫెక్షన్ ఉన్నవారితో సెక్స్లో పాల్గొనేటప్పుడు సేఫ్ సెక్స్ ప్రాక్టీసులు చేయటం. అదేవిధంగా ఇతరులు వాడిన సూదులని బ్లేడుని వాడకుండా ఉండటం. అందరికీ నమస్తే. వచ్చే వారం ఇంకొక డిసీజ్ గురించి మాట్లాడుకుందాం.